అందరికీ నమస్కారం. కొత్తగా వచ్చిన ఆప్షన్లో మనకు వచ్చిన కొత్త ఫీచర్స్ ఏంటంటే, ఒకసారి చూడండి. మీటింగ్స్లో వచ్చింది. ఎస్హెచ్జి మీటింగ్ క్లిక్ చేయడం జరిగింది. ఇక్కడ మనకు 2 ఫొటోస్ ఉన్నాయి. ఒకటి ఎస్హెచ్జి సమావేశంలో ఫోటో. ఇది క్లిక్ చేయగానే మనకి ఇక్కడ హాయ్ నౌ బ్లింక్ యువర్ ఐస్ అంటే ఒక గ్రూప్ ఫోటో తీసుకోవాలి. దాని ముందు కూర్చున్న వాళ్ళు గ్రూప్లో వాళ్ళ కళ్ళను బ్లింక్ చేయాలి. అప్పుడు ఫోటో క్యాప్చర్ అవుతుంది. మీరు టచ్ చేస్తే ఫోటో క్యాప్చర్ కాదు. నంబర్ 1 ఆప్షన్ కొత్తది. అదేవిధంగా సమావేశంలో చేర్చిన అంశాలు ఇది మనకు పాతదే. సభ్యుల ఫోటోలు, 2 ఫొటోసు. ఇంతకుముందు మనకు ఈ సభ్యుల ఫొటోస్ లేకుండే, ఇప్పుడు 2 ఫొటోస్, 2 సభ్యులే ఖచ్చితంగా. వాళ్ళే కూడా హాజరైన ఎంచుకోవాలన్నమాట. ఎంచుకుంటే ఇది వస్తుంది. ఇక్కడ హాజరైన వారిని ఎంచుకోండి అనమాట. అక్కడ క్లియర్గా ఉన్న హాజరైన వాళ్ళని అటెండెన్స్ వేస్తే ఇది వస్తుంది. హాజరైన వాళ్ళని ఎంచుకున్న తర్వాతనే ఇక్కడ మనకి బ్లింకింగ్ వస్తుంది. హాజరైన సభ్యులు వస్తుంది. అప్పుడు 2 ఫొటోస్ కూడా వాళ్ళది కూడా ఒక్కొక్కరు కూర్చోబెట్టి వాళ్ళు కూడా కళ్ళు బ్లింక్ చేస్తే వాళ్ళ ఫోటో క్యాప్చర్ అవుతుంది. ఈ విధంగా మనకి 2 కొత్త ఆప్షన్లు వచ్చినాయి మీ కొత్త యాప్లో. అదేవిధంగా మనకి ప్రొఫైల్ సెట్టింగ్స్, అకౌంటింగు, రిపోర్ట్సు, లోను, ఎంటర్ప్రైజ్, సాధారణంగా అడిగే ప్రశ్నలు. అంటే సాధారణ అడిగే ప్రశ్న క్లిక్ చేసుకుంటే మనకి ఏమైనా డౌట్స్ ఉంటే 7 రకాల కామన్ క్వశ్చన్స్ ఉంటాయి. ఈ కామన్ క్వశ్చన్స్ ఏముంటే దాని ఆన్సర్ ఏంది కూడా వాళ్ళు పెట్టారు. మీరు చూసుకోండి. ఏదైనా డౌట్ ఉంటే క్వశ్చన్స్కి ఆన్సర్స్కి అందరు కామన్గా అడిగే క్వశ్చన్కి సంబంధించి క్వశ్చన్ ఆన్సర్స్ పెట్టడం జరిగింది. సెట్టింగ్ సంబంధించి అయితే మీకు తెలుసు, వివో ఖాతాకు సెట్టింగ్ కంపల్సరీ. పంపిణీ చేసిన ఐడి ఇది కంపల్సరీ. ఇది చూసుకోండి. సెట్టింగ్స్ ఏమన్నా వివో అకౌంట్ నెంబర్ కనిపించకపోతే ఎంట్రీ చేసేటప్పుడు. అదేవిధంగా అకౌంటింగ్లో అయితే మీకు తెలుసు ఎస్హెచ్ అకౌంట్, మెంబర్ అకౌంటు. అదే రిపోర్ట్స్, మనకు రిపోర్ట్స్లో చూస్తేనే మొత్తం అర్థమైపోతుంది. ఆస్తి పద్ధతి కరెక్ట్ ఉన్నాయా లేవా. ఇది కరెక్ట్ ఉంటేనే మనకు కరెక్ట్ ఉన్నట్ల. ఇది కరెక్ట్ ఉంది చూడండి. 1 రూపీ తేడా ఉంది. 408, 409. కాబట్టి ఇక్కడ కూడా చూసుకుంటే మీకు అర్థమవుతుంది. పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది మనకి ఇంతకుముందు డౌన్లోడ్ సిస్టమ్ లేకుండే, ఇప్పుడు కొత్తగా వచ్చేది పీడిఎఫ్ డౌన్లోడ్ చేయండి. మనకి ఇది పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంతకుముందు ఈ ఆప్షన్ మనకు లేదు, ఇప్పుడు ఆప్షన్ వచ్చింది. మనం డైరెక్ట్ బ్యాలెన్స్ షీట్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. జస్ట్ ఇంతకుముందు ఓన్లీ చూస్తూనే స్క్రీన్ షాట్ తీసుకుంటే ఇక్కడ చూడండి డౌన్లోడ్ అయింది. మంది చూసుకోవచ్చు. అంటే ఈ ఆప్షన్ కొత్తగా పెట్టారు. అంటే కొన్ని ఫ్యూచర్స్ మనకు వస్తున్నాయి. ఆ ఫ్యూచర్స్ వచ్చిన కొద్దీ మనకు మార్పులు వస్తున్నాయి. మార్పులు వచ్చిన కొద్దీ మనం చేసుకుంటూ పోతుంటాం. కాబట్టి అందరూ కూడా దయచేసి కొత్తగా వచ్చిన ఫ్యూచర్స్ని అర్థం చేసుకొని కంప్లీట్ చేసుకోవడానికి కోరుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్.